తీయగా భలేగా ఉంది. భలేగా ఉంది. అయితే పండి చూడండి, ఇప్పుడైతే చాలా బాగా పండి. ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ ఇక్కడ జీడంటుకుని పోయేది. ఇది మామూలుగా ఇప్పుడు కడుక్కోలేదనుకో కంపల్సరీ గాయం అయిపోద్ది ఇక్కడ. ఇదైతే ఎప్పుడు పండుతుంది అంటే శీతాకాలంలోనే పండుతుంది, వేరే కాలంలో కాదు. సో శీతాకాలంలో చిన్న గాయమైనా చాలా పెద్దదిగా మారిపోద్ది. సో పిల్లలు ఇలాంటి పండ్లు చూసారంటే ఖచ్చితంగా వెళ్తారు. సో అలాంటివి ముందే మీరు జాగ్రత్త చూసుకొని మీరే తెచ్చిచ్చే ప్రయత్నం అయితే చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని మేము ఆశిస్తున్నాం. అయితే ఈరోజు అయితే మేము సరికొత్త వీడియోతో మీ ముందుకు రాబోతున్నాం. అదేంటంటే మన గిరిజనులు ఇష్టంగా ఆరాధించే పళ్ళు అవేంటంటే నల్లజీడి, జీడి పళ్ళు, కొండ జీడి పళ్ళు అని అంటారు. సో అవైతే మేము ఈరోజు మీకు చూపించబోతున్నాం. సో ఈ వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడైతే మనము నల్లజీడి చెట్టుకి వెళ్దాము. దగ్గరే ఉంది చూడండి, అక్కడే ఉంది, వెళ్దాం రండి. ఫ్రెండ్స్ ఇదే నల్లజీడి చెట్టు. ఇవి చాలా అంటే చాలా ఉంటాయి. కిందనే ఉన్నాయి, పండిపోయినాయి ఆల్రెడీ, ఇంకా మొత్తం పండలేదు. ఫ్రెండ్స్ ఇదే నల్లజీడి చెట్టు చూడండి. దీని ఆకులు గాని దీని నల్లజీడి గాని చూడండి ఒకసారి. ఇదిగో ఇక్కడైతే తక్కువ పండి, ఇది రెండే పండి, మిగతా పండలేదు. అలాగని ఇలాగ అన్ని పండాయి. ఇక్కడ బాగుందన్న చూపించి ఇక్కడ. ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడైతే పండి చూడండి, ఇక్కడైతే చాలా బాగా పండి అద్భుతంగా ఉన్నాయి కదా. ఇయే ఫ్రెండ్స్ ఈ నల్లజీడి అని ఎందుకు అంటారు అని అంటే, ఇదిగో నల్ల పిక్క ఉంది కదా చూడండి, దీని ఆకులు కూడా నల్లగానే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ నల్లజీడిని ఏరుకోవాలంటే చాలా జాగ్రత్తలు పాటించాలి. అందుకని నేను ఇదిగో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది చూడండి. ఇందులో చిన్న కెమికల్ లాంటిది ఉంటది, బ్లాక్ అన్నమాట, బ్లాక్ పెయింట్ లా ఉంటది. అది మన ఒంట్లో గాని చిన్నది ఏమైనా పడితే చాలా అంటే చిన్న చిన్న గాయాలు అయిపోతాయి. సో అందుకనే అన్న జాగ్రత్తగా చూడండి ఒకసారి. అన్నకి షూట్ చేసుకున్నాడు భయానికి, కళ్ళ మీద ఇక్కడ చినిగిపోద్ది అనేసి. కళ్ళ మీద కాదు, మన ఇప్పుడు స్కిన్ మీద ఉందా, స్కిన్ మీద పడితే కంపల్సరీగా అది నల్లగా అయిపోయి అదైతే గాయం అయిపోద్ది. కాబట్టి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట, చాలా నెమ్మదిగా ఏరుకోవాలి. అదండి, ఇదైతే మన గిరిజనులు చాలా ఇష్టంగా తింటారు. అయితే మేము ఎలాగొచ్చాం, కొన్ని సేకరించుకొని వీటిని కొంత కాల్చి మీకు చూపిస్తాము. అయితే మనం ఇప్పుడు సేకరించుకోవాలన్నా? సేకరించుకోవాలి. మనం అయితే ఏం తెచ్చుకోలేదు కనుక చిన్న కవర్ ఉంది, కానీ అది కొద్ది బాగాలేదు. సో కొన్ని మనం ఎక్కువ కాదు, కొన్ని మనం ఏరుకుందాం. అయితే అన్న పట్టుకున్నాడు, నేనైతే ఏరుతున్నాను. చాలా జాగ్రత్తగా ఏరాలి, పడిపోతాయి అంతము. మేమైతే కొన్ని సేకరించుకున్నాం ఫ్రెండ్స్ మేమైతే కొన్ని సేకరించుకున్నాం. చూడండి అన్న, మనకు సరిపోతాయి ఇవి? సరిపోద్ది. చూడండి అన్న కొన్ని తీసుకొస్తున్నాడు. ఓకే ఓకేదా, చూడండి ఇవి ఇలా ఉన్నాయి కదా. అచ్చం మన కింద జీడి పిక్కలు కూడా సేమ్ ఇలాగే ఉంటాయి, కాకపోతే ఇవి నల్లటి. చూడండి వీటికి పూసలు గుద్దుదాం. ఓకే, పూసలు గుద్దుదాం ఇప్పుడు కాల్చడానికి. ఇప్పుడు కాల్చాలంటే మనం ఈ పిక్క తీసేయాలన్నమాట. ఈ పిక్క తీసేసి ఏదైతే ఈ పండులాడుతుందో ఈ నల్లజీడి పండు, దాని మీద చిన్న పుల్లతో మొత్తం పూలమాల తయారు చేసి ఇప్పుడు మేము ఇది కాల్స్తాము. ఫాలో అయిపోయింది మమ్మల్ని. ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ ఇక్కడ జీడంటుకుని పోయేది. ఇది మామూలుగా ఇప్పుడు కడుక్కోలేదనుకో కంపల్సరీ గాయం అయిపోద్ది ఇక్కడ. చూడండి ఇదిగో, చూడండి నల్ల రంగు చూస్తున్నారు కదా. ఈ విధంగా మనం దీన్ని
పూలమాలలాగా మనం అలంకరించుకోవాలన్నమాట కాల్చేటప్పుడు. మామూలు కూడా కాల్చి తినవచ్చు, కాకపోతే ఇలాగ మనం పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మేము చిన్నప్పుడు మేము ఈ విధంగా చూడండి మేము చేసుకొని కాల్చుకొని తినేవాళ్ళం అనమాట. కాదలంటే ప్రేమ, ప్రేమ కాదు కాదలు అంటాం వీటిని. అన్న ఇది నాకు పెద్దది. మీరు యా, బాగుంది చూడండి పెట్టము. ఎంత చక్కగా చేసాం కదా పూల వల్ల. అన్న అలా తిక్కేస్తాను నీకు అలంకరణ ఇలాగా. అలంకరణ జాగ్రత్త. ఇప్పుడైతే మేము ఇవన్నీ సేకరించుకొని ఇలాంటి చిన్న చిన్న పుల్లల దగ్గర ఒక మాదిరిగా లైన్ గా ఒక మాదిరిగా తయారు చేసుకున్నాము. అయితే దండాలు, ఫ్రెండ్స్ దండాలు. ఇప్పుడైతే దండలాగా తయారు చేసుకున్నాము. ఇవి సేకరించుకొని ఇప్పుడైతే ఇవి కాల్చాలన్నమాట. కాల్చిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటది. మీకు కాల్చే వీడియో చూపిస్తాం ఇప్పుడు. ఫ్రెండ్స్ అయితే చిన్న విషయము, ఇందులో చిన్న జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పటి వరకు మేము జాగ్రత్త వహించాము. అయితే అనుకోకుండా అన్న ఆల్రెడీ అంటేసుకున్నాడు. చూడండి ఇదిగో చిన్న చిన్న పొక్కలు వచ్చాయి అనమాట. ఇదిగో ఇక్కడ చూడండి ఇదిగో చూడు ఇది. ఇదిగో అన్నకి ఇలా పొక్కలు వచ్చింది చూడండి. రాసుకోకూడదు, సో రాసేసుకున్నాం. అలా రాసుకుంటే మాత్రం దురద చాలా దురద వచ్చింది అనుకో, దురద వచ్చిందని రాసుకుంటే చిన్న చిన్న పొక్కలు వచ్చేస్తాయి. ఆ పొక్కనే అలాగా చిన్న గాయంగా ఏర్పడిపోద్ది. సో మీరు ఎవరైనా ఇలాంటి నల్లజీడి కోసం వెళ్ళే వాళ్ళైతే తప్పకుండా జాగ్రత్తలు పాటించండి ఫ్రెండ్స్. చిన్నపిల్లలైతే మరీ చిన్నపిల్లలు అయితే మరీ జాగ్రత్త, ఎందుకంటే గాయాలు అయిపోతారు. సో మేము చూడండి అన్న చిన్నది అజాగ్రత్త అనమాట. అంటే ఇప్పుడు గోకేసుకున్నాడు, అంటేసుకున్నాడు. చిన్నపిల్లలు చాలా మంది, నేనైతే చెయ్యి కడ తగిలించుకున్నాను. చిన్నపిల్లలు అయితే మొక్కలకి అన్ని తగిలిస్తే మొక్కలకి మొత్తం చిలికింది అనుకో, కంపల్సరీ గాయాలు అయిపోతాయి, చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. సో చిన్నపిల్లలు వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్త వహించండి. ఇది మాత్రం ఫ్రెండ్స్ ఇదైతే ఎప్పుడు పండుతుంది అంటే శీతాకాలంలోనే పండుతుంది, వేరే కాలంలో కాదు. సో శీతాకాలంలో చిన్న గాయమైనా చాలా పెద్దదిగా మారిపోద్ది. సో కాబట్టి మీరందరూ చాలా జాగ్రత్త చూడాలి. ఈ తినే వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి శీతాకాలంలో ఇలాంటి పండ్ల కోసం వేటకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే జాగ్రత్తగా వహించండి. ఈ శీతాకాలంలో జాగ్రత్తగా కోసుకోండి ఫ్రెండ్స్ ఈ fruits ని. మీ పిల్లలు ఉంటే, ఒకవేళ మీ పిల్లలు ఇలాంటి పండ్లు చూసారంటే ఖచ్చితంగా వెళ్తారు. సో అలాంటివి ముందే మీరు జాగ్రత్త చూసుకొని మీరే తెచ్చిచ్చే ప్రయత్నం అయితే చేయండి. సో ఇప్పటి వరకు మేమైతే ఇలా తయారు చేసుకున్నాం. ఇప్పుడైతే కాల్చి చూపిస్తాం, ఓకేనా? రండి ఇప్పుడు కాల్చడానికి మనం బయలుదేరుతున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, కాల్చేద్దాం ఇప్పుడు. కాల్చాలంటే మనకు గడ్డే కరెక్ట్. అవి లోపల పెట్టేసి గడ్డి మొత్తం కప్పేసి కాల్చాలి. అలా అయితేనే చాలా బాగా అంటే ఉడికించినట్టు కాల్తుంది అనమాట. అందుకనే మనం గడ్డి తీసుకుంటున్నాం. అయితే గడ్డిని తీసుకున్నాము. ఇప్పుడైతే దీన్ని ఎలా కాల్చాలో మీకు చూపిస్తాము. ఫస్ట్ అయితే మనం ఈ విధంగా గడ్డి కింద కూడా కొద్దిగా ఉంచాలి, ఎందుకంటే ఇది బాగా కాలాలంటే కింద గడ్డి ఉండాలి. సో ఇది విధంగా పెట్టాలన్నమాట. ఇలా పెట్టిన తర్వాత ఇలా గడ్డి కప్పాలి. సో మనకు అన్న కర్రపుల్లలు కూడా తెచ్చాడు కనుక జాయింట్ గా మనం ఇక్కడ కర్రపుల్లలు వేద్దాం అన్నా, బాగుంటది కదా. అంతేగా, అది ముట్టుకుంటుందా లేదా? ముట్టుకుంటది, ముట్టుకుంటది ఈజీగా. ఓకే, మనం అయితే ఈ విధంగా ఏర్పాటు చేసుకొని ఇప్పుడైతే మంటెట్టాలి. అన్న జాగ్రత్త, నీకు మంటెట్టింగ్ చేసుకుంటావు. తప్పుకోను. ఇప్పుడైతే మాకు సలిహేస్తుంది. అమ్మమ్మ, చలికాలం కాబట్టి చలిమంటకైతే చాలా బాగుంటది ఈ గడ్డి. అమ్మో పుల్ల 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 ఏరుకుంటా చూడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూద్దాం. కాలిపోయినట్టున్నాయి, ఇట్లాగా తీయాలన్నమాట. బాగా కాలిపోయా చూడండి. చూడండి మేము ఎలా పెట్టామో అలాగే ఉన్నాయి. అది ఇలా కాలాలన్నమాట. వావ్, చాలా బాగా కాలినట్టున్నాయి అన్న. బాగా కాలింది. యాక్చువల్గా మనం నేనైతే ఎడుగుందిరో. ఇదిగో ఫ్రెండ్స్,
ఓకే వావ్, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంది. చూడండి ఎంత బాగుంది. తీయగా భలేగా ఉంది. భలేగా ఉంది. తేనె రకం. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంది. ఇదేనండి ఈరోజు ఇవాళ వీడియో. మేమైతే నల్లజీడి పండ్లని ఈ విధంగా కాల్చి నల్ల జీడి పళ్ళు నల్ల కాలిపోయా. నల్ల జీడి పళ్ళు కాలిపోయి చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా కాల్చుకోవాలి. అంటే మనం కాల్చుకునే విధానం ఉంటుందన్నమాట. ఇంకా ఎక్కువ కాల్చుకుంటే మనం తినడానికి ఏం మిగలదు. సో ఇంతవరకే కాల్చుకోవాలి. ఇప్పుడైతే ఇవి మేము తింటున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మా మరిన్ని వీడియోస్ చూడడం కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ 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 బాయ్.